అవుతుంది, అది కాకుండా ఇంకేమైనా కోరిక కోరండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, సరే మాకు ఈ లోకంలో ఏ వ్యక్తి ద్వారా మరణం రాకూడదు, ఏ వస్తువు వల్ల మరణం రాకూడదు, ఓన్లీ పరస్పరం మమ్మల్ని మేము చంపుకుంటేనే మరణం రావాలి అని కోరారు. ఎలాగో వాళ్ళిద్దరూ క్లోజ్ కదా, వాళ్ళని వాళ్ళు చంపుకోరని వాళ్ళ ప్రగాఢ నమ్మకం. బ్రహ్మ కూడా సరే అని చెప్పి మాయమైపోయాడు. వాళ్ళ ఆటలు స్టార్ట్ అయ్యాయి. రాజుల్ని చంపేస్తున్నారు, బ్రాహ్మణుల్ని చంపేస్తున్నారు, ఋషుల్ని మునుల్ని చాలా ఏడిపిస్తున్నారు, వాళ్ళ ఆశ్రమాన్ని పీకేస్తున్నారు. వాళ్ళు పాపం ఎక్కడైనా దాక్కుంటే పులుల రూపంలోను సింహం రూపంలోను వచ్చి తినేస్తున్నారు. వీళ్ళ యొక్క అన్యాయాల్ని భరించలేక అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మాది దేవతలు అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి ఆలోచించి విశ్వకర్మని పిలిచారు. విశ్వకర్మ, నువ్వు పంచే ఒక అతిలోక సుందరిని సృష్టించు, ఎవరైనా ఆమెని చూస్తే మోహించాల్సిందే అని చెప్పాడు. విశ్వకర్మ ఒక్కసారి ధ్యానం చేసి తిలోత్తముని సృష్టించాడు. సృష్టింపబడిన వెంటనే ఆవిడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి నేనేం చేయాలని అడిగింది. కిందన సుంద ఉపసుంద అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, నీ వల్ల పరస్పరం వాళ్ళకి గొడవలు వచ్చేలా చెయ్యన్నాడు. ఆమె కిందకెళ్ళి అదే రోజు సుంద ఉపసుంద వేటకొచ్చారు. ఈవిడ జస్ట్ నించుందంటే దూరం